నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ. లంకల దీపక్ రెడ్డి పేరు ప్రకటించిన అధిష్టానం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మాగంటి సునీత నామినేషన్. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు శ్రేణులు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా. అక్రమార్కుల నుంచి 19,878 గజాల స్థలానికి విముక్తి. మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల సరెండర్. 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగుబాటు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఘర్షణలు. కవ్వింపు చర్యలు లేకుండానే దాడి చేశారని పాక్ ఆరోపణ. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. లంకల దీపక్ రెడ్డి పేరునే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 2023లోనూ జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ ప్రధానంగా రేసులో ఉండగా పార్టీ అధిష్టానం లంకల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఎంపికపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, జూబ్లీ హిల్స్ బరిలో లంకల దీపక్ రెడ్డిని దించడానికి ఏ కారణాలు దారితీశాయి? జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకైతే తెరపడింది. జాతీయ నాయకత్వం లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాసేపటి క్రితమే అధిష్టానం ప్రకటించింది. అయితే లంకల దీపక్ రెడ్డి 2023లోను జూబ్లీ హిల్స్ స్థానం నుంచి పోటీ చేసి 25,000 ఓట్ల పైగా సాధించిన పరిస్థితి. అయితే ఉప ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఆశావాలు పోటీ పడినప్పటికీ లంకల దీపక్ రెడ్డి వైపే అధిష్టానం అయితే మొగ్గు చూపింది. ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అటు లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ, ఆకుల విజయ అనేక మంది పోటీకి రావడంతో రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి జూబ్లీ నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఆ డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు, కమిటీ సభ్యులతో అభిప్రాయాలు సేకరించి మొత్తం 44 మంది అభిప్రాయాలు సేకరించిన రాష్ట్ర త్రిసభ్య కమిటీ అందులో ఏదైతే అభిప్రాయాలు సేకరించే క్రమంలో ఎవరైతే పేర్లు వచ్చాయో ఆ పేర్లను ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర నాయకత్వానికి నివేదికను అందజేసింది. రాష్ట్ర ఎన్నికల కమిటీ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను చేశారు. మొత్తంగా ఈ 6 పేర్ల పైన చర్చించి అన్ని అంశాలను క్రోడీకరించి అధిష్టానానికి రామచంద్రరావు నివేదికను పంపగా అధిష్టానం 3 పేర్లు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిటీ 3 పేర్లు పంపింది అందులో లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ ఈ 3 పేర్లను అధిష్టానం పంపగా అధిష్టానం వీరి యొక్క బలబలాలను పరిశీలించి అభ్యర్థిని ఎంపిక చేసినైతే తెలిసింది. ఏదైతే లంకల దీపక్ రెడ్డి జూబ్లీస్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో అక్కడ నుంచి పోటీ చేసి 25,000 ఓట్ల పైగా సాధించడంతో పాటు ఓడిపోయిన సానుభూతి కూడా పార్టీ అధిష్టానం పనిచేస్తుంటే కూడా భావిస్తూ ఒకవైపు సానుభూతి, మరోవైపు దీపక్ రెడ్డి స్థానికంగా సమస్యలపైన కొట్లాడుతున్న తీరు, అంతేకాకుండా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో మరింత ఓట్ల బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీకి అటు తేదేపాటు జనసేన కూడా అంతర్గతంగా ఒకరు సపోర్ట్ చేస్తే బీజేపీ బయటపడే అవకాశం ఉంది కాబట్టి దీపక్ రెడ్డి అందరితో సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేనతో కూడా దీపక్ రెడ్డికి సత్తామందరు కలిగి ఉండడం వల్ల ఈ కలిసి వచ్చే అంశాలు కూడా అధిష్టానం భావిస్తుంది. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే లంకల దీపక్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లయితే తెలిసినట్లయితే లంకల దీపక్ రెడ్డి కూడా అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని చెప్పి ఇప్పటికే దాని ప్రచారాన్ని కూడా ఓరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అశ్విని, ధన్యవాదాలు జ్యోతికిరణ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కేటీఆర్, తలసాని, పద్మారావు వెంటరాగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో సునీత నామినేషన్ వేశారు. పార్టీ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన సునీతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం బీ ఫామ్ అందించారు. బీ ఫామ్తో పాటు ఎన్నికల వ్యయానికి అవసరమయ్యే 40 లక్షల రూపాయల చెక్కును కూడా పార్టీ తరపున ఆయన సునీతకు ఇచ్చారు. ఇవాళ సాదాసీదాగా రిటర్నింగ్ అధికారికి సునీత నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 18వ తేదీన భారీ ర్యాలీతో మాగంటి సునీత మరోమారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తుపాకీ ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. 40 ఏళ్లకు పైగా ప్రజా ఉద్యమంలో పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాల్ అంచెలంచెలుగా ఎదిగి పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ను మహారాష్ట్ర పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒక్కొక్కరిగా వచ్చి మొత్తం 54 ఆయుధాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. వాటిలో 7 AK-47తో పాటు 9 ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి సీఎం భారత రాజ్యాంగం ప్రతులు అందజేశారు. వారి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ జనజీవంలోకి ఆహ్వానించారు. మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో చెలామణి అయిన మల్లోజుల మహారాష్ట్రలోని గడ్చిరోల్లో పోలీసుల ఎదుట నిన్న 60 మంది మావోయిస్టులతో లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ భూపతి దాదాపు 40 ఏళ్లకు పైగా ప్రజా ఉద్యమంలో ఉన్నారు. పీడిత ప్రజల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేశారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని నిరుపేద కుటుంబంలో వేణుగోపాలరావు జన్మించారు. దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీకి ఆయన తమ్ముడు. మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతుల 3 కుమారుల్లో వేణుగోపాల్ చిన్నవాడు. అగ్రకులానికి చెందిన వేణుగోపాలరావుది పోరాట కుటుంబం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు. అదే పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న వేణుగోపాలరావు అన్న కిషన్జీ 1970లో అడవి బాట పట్టి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. కొన్నేళ్లకే వేణుగోపాలరావు కూడా ప్రజా ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2011 నవంబర్ 24న బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ మృతి చెందారు. ఈ ఏడాది జనవరిలో వేణుగోపాలరావు భార్య మావోయిస్టు కమాండర్ విమలా చంద్ర సిదం అలియాస్ తారక్క లొంగిపోయారు. तसेच दिनांक 1 जानेवारी 2025 रोजी भूपती उर्फ सोनू याची पत्नी श्री देवेंद्र फडणवीस सर यांच्या प्रयत्नांमुळेच इतक्या मोठ्या प्रमाणावर मार्ग भरकटलेले माओवादी कार्यक्रम प्रसंगी सोनू उर्फ भूपती याची पत्नी तारका सिदाम 1970లో మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు ఉద్యమంలో చేరారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ చీఫ్గా పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేశారు. తర్వాత దక్షిణ భారతదేశంలో గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు పశ్చిమ కనుమలకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను నియంత్రించే కొత్త గెరిల్లా జోన్ ఏర్పాటు బాధ్యతలు తీసుకున్నారు. 2010లో చెరుకూరి రాజ్కుమార్ ఆజాద్ మరణం తర్వాత పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను వేణుగోపాల్ నిర్వర్తించారు. 2010లో దంతెవాడలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన పోలీసుల మరణించిన ఘటన వెనుక వేణుగోపాలరావు హస్తమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కిషన్జీ మరణం తర్వాత పశ్చిమ బెంగాల్లోని ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా జరిగిన లాల్గర్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. मी आमंत्रित करतो अमोल उर्फ सोमरू सोदी सदस्य. कृपया सर्वांनी टाळ्या वाजवून या आत्मसमर्पित होणाऱ्या सदस्यांना प्रोत्साहन द्यावे. अमोल उर्फ सोमरू सोदी सदस्य करीत आहे. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. నేను మా కార్యకర్తల్ని మా నేతలు కూడా అడుగుతున్నాను, చెప్తాను, మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి. మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేతలకు నేను పిలుపునిస్తున్నాను. ఇప్పుడు మన కృష్ణయ్య గారు మాట్లాడతారు. బీసీలకు న్యాయం కోసం బంద్ జరపాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి క్యాడర్కు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది. అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం. కులాల వారి లెక్కలు చేయాలని కేసులు వేసినాం, ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వాలు చరించలేదు. ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చిన 15 రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు. ఇది చిత్తశుద్ధికి నిదర్శనం. కాబట్టి ఈరోజు బీసీలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి బంద్కు ఉద్యమానికి గుర్తించి పూర్తి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకో విషయం ఇక్కడ కూడా అందరు గ్రహించాలి, బీజేపీ పార్టీ ఈ బీసీల యొక్క న్యాయాన్ని గుర్తించింది. ఇంకో విషయం ఏమిటిదంటే హైకోర్టు స్టే ఇచ్చేటప్పుడు బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చింది. దాంతో బీసీలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. స్టే మొదటి రోజు ఇవ్వలేదు, రెండవ రోజు ఇవ్వలేదు. రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి. ఏమన్నా చిన్నవి ఉంటే బీజేపీ పార్టీని ఒట్టిగా బ్లేమ్ చేస్తున్నారు. ఏమన్నా అవరోధాలు ఉంటే జనాభా లెక్కలు తీసినాక మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు మేము అనేక డిమాండ్లు ముందు పెట్టినప్పుడు జనాభా లెక్కలు రాని వచ్చిన తర్వాత మేము అన్ని బీసీలకు అన్ని రంగాల లోపల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ఇచ్చారు. జనాభా లెక్కలు తీస్తున్నారు అంటే అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితోటి అభివృద్ధికి పాటుపడతామనే ఇండికేషన్స్ ఇచ్చేశారు అప్పుడే. కాబట్టి బీజేపీ పార్టీ బంద్కు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్, ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఅవుట్ 1, 2 ఫేజ్లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ 1, 2 పేరుతో హుడా అప్రూవల్తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఅవుట్లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకుని వేసిన షెడ్డులను, రూములను హైడ్రా తొలగించింది. 3,000, 1,000 గజాలు, 500 గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో వాహనాల చోరీకి పాల్పడుతున్న 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
అందులో భాగంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని బీసీ వసతి గృహంలో రాత్రి 8 గంటల సమయంలో కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భోజన నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం తగిన వసతులు కల్పించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో ఓ రిసార్టుపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 2 విత్తన సంస్థల డీలర్లు ఏర్పాటు చేసిన పార్టీని భగ్నం చేశారు. మహేశ్వరంలోని చంద్రారెడ్డి రిసార్టులో యువతులతో కలిసి కొందరు పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. గాజుల రామారానికి చెందిన విత్తన కంపెనీ డీలర్ తిరుపతి రెడ్డి, మరో డీలర్ సైదారెడ్డి వేర్వేరుగా పార్టీలు నిర్వహిస్తున్నట్టు దాడుల్లో బయటపడింది. యువతులతో నృత్యాలు చేయించి మద్యంతో పార్టీ ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 20 మంది యువతులు విత్తన సంస్థల డీలర్లు తిరుపతి రెడ్డి, సైదారెడ్డితో పాటు మరో 56 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. వేద అగ్రి తిరుపతి రెడ్డి సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. అది ఇంకొక రూమ్ లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్ లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పట్టుకోవడం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. నిత్యం టిఫిన్ చేసే హోటల్లో యజమాని కదలికలు గమనించిన ఓ దొంగ అదును చూసి అతని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఠాణా పరిధిలోని భవానీనగర్లో సిద్ధారెడ్డి అనే వ్యక్తి టిఫిన్ హోటల్ నిర్వహిస్తున్నారు. రోజు హోటల్లో టిఫిన్ చేసేందుకు వచ్చే వాసు అనే యువకుడు యజమాని కదలికలను గమనించాడు. అతని భార్య ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి కళ్లల్లో కారం కొట్టి బ్యాట్తో దాడి చేసి పుస్తెల తాడు తెంచుకెళ్లాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు దొంగను పట్టుకున్నారు. దుండగుడి నుంచి 3.5 తులాల బంగారు పుస్తెల తాడు స్వాధీనం చేసుకుని యువకుణ్ణి పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా దుబ్బపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. దుబ్బపల్లికి చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తుల ద్వారా రేషన్ బియ్యం సేకరించి తన ఇంటి ఆవరణలోని ఓ గదిలో నిల్వ చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ నరేష్లు వెళ్లి తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యము బయటపడ్డాయి. యజమానికి అదుపులోకి తీసుకుని విచారించగా పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు తేలింది. బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. 6 కాలం కష్టపడిన పంట ఒకరి సంతోషానికి కారణమైతే మరొకరిని కన్నీటి పర్యంతం చేసింది. మార్కెట్లో తగిన మద్దతు ధర లభించకపోవడంతో ఆవేదనతో పంటను పొలానికే పరిమితం చేశాడు ఓ రైతు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు 2 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. పండించిన పంటకు ధరలు మార్కెట్లో లేకపోవడంతో రవాణాను మరో అదనపు ఖర్చుగా భావించి పొలంలోనే వదిలేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పొలానికి వెళ్లి ఉల్లిని బస్తాల్లో వేసుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఉచితంగా దొరికిన ఉల్లితో వారు సంతోషపడితే ఆ రైతు కంట మాత్రం కన్నీరు ఉబికింది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 12,500 క్యూసెక్లు, నది పరివాహక ప్రాంతాల నుంచి 31,894 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 8 గేట్లు తెరిచి 44,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుత నిల్వ 20.175 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో కొందరు మంత్రుల మధ్య వైరం రోజురోజుకి పెరుగుతోంది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు మితిమీరిన స్వేచ్ఛతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పరిస్థితులు తెస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖల మధ్య తలెత్తిన విభేదాలు దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్టీ తొలగింపునకు కారణమయ్యాయి.
మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేట్లు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పాలనాపరంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు గాడిన పెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశలో ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తుండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. దీంతో వారం 10 రోజుల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సానుకూలత ఉండేది. కానీ చాలా కాలంగా మంత్రుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాహాటంగానే విమర్శలు చేశారు. ఇరు సామాజిక వర్గాలు జోక్యం పెరిగింది. పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు గమనించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే వారిద్దరితో మాట్లాడి ఆ సమస్యకు తెరదించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు. అప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తాను అడ్లూరి లక్ష్మణ్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయినా అడ్లూరి లక్ష్మణ్ శాంతించలేదు. చివరకు పీసీసీ అధ్యక్షుడు వారిద్దరిని తన ఇంటికి పిలిపించి రాజీ చేశారు. పొన్నం ప్రభాకర్ చేత మంత్రి అడ్లూరికి మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పించారు. అయినప్పటికీ తాను అడ్లూరిని పల్లెత్తు మాట అనకపోయినా మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని మనోవేదనతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామిల మధ్య కూడా అంతర్గతంగా ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంత్రి వివేక్ పైన విమర్శలు చేశారు. తాను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతారని అడ్లూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఇందుకు స్పందించిన వివేక్ తాను అలాంటి వ్యక్తిని కానని లక్ష్మణ్ గ్రహించాలని పేర్కొంటూ అడ్లూరికి తన కుటుంబం రాజకీయంగా ఏ విధంగా దోహదం చేసింది చెప్పుకొచ్చారు. మంత్రి పదవిపై తనకు వ్యామోహం లేదని, సేవ చెయ్యడమే లక్ష్యమని వివేక్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన అడ్లూరి తనపై వివేక్ ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేసి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరూ అంతటితో మిన్నకుండినా వారిద్దరూ కలిసికట్టుగా పనిచేయలేని పరిస్థితి. అంతేకాదు అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పొన్నం ప్రభాకర్ పనిచేయలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులతోనే అటు పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇరకాటనపడి ఏ విధంగా విభేదాలు తొలగించాలన్న ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. మంత్రులు పొన్నం, అడ్లూరి వివేక్ల అంశమే తలనొప్పిగా మారిన వేళ కాంగ్రెస్ కు మరో చిక్కు వచ్చి పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఏకంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీకే ఫిర్యాదులు అందాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు కొండా దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పటికీ సర్దుమణగలేదు. ఎవరి పాటికి వారు పనులు చేసుకుంటూ ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో మేడారం అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో 71 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులను శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించుకున్నారని, దేవాదాయ శాఖ పాలనలో జోక్యం చేసుకున్నారంటూ ఏకంగా మల్లికార్జున ఖర్గేకి ఫిర్యాదు చేశారు. అయితే వాటిని తాను పట్టించుకోనని, తనకు 71 కోట్ల రూపాయల విలువైన పనుల్లో కక్కుర్తి పడాల్సిన అవసరం లేదని పొంగులేటి తెగేసి చెప్పారు. ఆ తర్వాత 2 రోజుల కిందట జరిగిన మేడారం అభివృద్ధి పనుల సమీక్షకు మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో ఉండి కూడా వెళ్లలేదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖకు తప్పుడు సలహాలు ఇస్తూ లేనిపోని అపోహలను కల్పిస్తున్నారంటూ ఓఎస్డీ సుమంత్ను విధుల నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న సుమంత్ను పాలనాపరమైన అంశాలను చూపిస్తూ అతనిని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ చర్య ఇద్దరి మంత్రుల మధ్య ఉన్న అగాధాన్ని మరింత పెంచేట్లు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డినే పట్టుబట్టి సుమంత్ను తొలగించారన్న ప్రచారం జోరుగా అందుకుంది. మరోవైపు తనకు చెప్పకుండానే తన వద్ద ఉన్న ఓఎస్డీని శాశ్వతంగా తొలగించడంతో మంత్రి కొండా సురేఖ కినుకు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేటట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు జోక్యం చేసుకుని మంత్రుల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారైంది రాష్ట్రంలోని పత్తి రైతుల పరిస్థితి. భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిని దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి దిగాలుగా ఉన్న కర్షకులపై పంటను అమ్ముకునే సమయంలో మరో పిడుగు పడింది.
ఆర్డర్లు లేవన్న సాకుతో వ్యాపారులు పత్తి కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం లేదు. వచ్చినా ఇష్టారాజ్యంగా ధరలు అమాంతం తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో సరైన ధర దక్కడం లేదంటూ పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పండించిన తెల్ల బంగారం ఈసారి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితుల నుంచి పంటను కాపాడుకున్నప్పటికీ తీరా చేతికొచ్చే దశలోనూ ప్రకృతి కన్నెర్ర చేయడం వల్ల పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. వాస్తవానికి ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తే గతంలో 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈసారి 5 క్వింటాలకు మించి రావడం లేదు. చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని మార్కెట్కు తీసుకొస్తే అక్కడ ధరలు రైతుల కష్టాలు తీర్చడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు పత్తి ధర అమాంతం తగ్గించి రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో జెండాపాట క్వింటా పత్తి 7,100 పలుకగా సుమారు 15,000 బస్తాలకు పైగా నిల్వలు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి రైతులు విపణికి పత్తి తీసుకొచ్చారు. ఓవైపు సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ఇంకోవైపు ఉన్నట్టుండి ఊడిపడుతున్న వర్షాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు పత్తి ధర తగ్గించేస్తున్నారు. నాణ్యత సరిగ్గా లేదన్న సాకు చెప్పి ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. క్వింటా 4,500 నుంచి 6,500 మధ్యనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. జెండా పాట ధర కూడా దక్కకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర 8,100గా నిర్ణయించింది. మద్దతు ధరకు దగ్గరలో ఎక్కడా కొనుగోలు జరపకపోవడం వల్ల రైతులకు నష్టాలు తప్పడం లేదు. వచ్చిన కొద్దిపాటి పంటకు కూడా కనీస ధర దక్కడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 2 ఎకరాలు పత్తి వేసిన, వర్షాల వల్ల పత్తి తీయడం కూడా రావట్లేదు. తీరా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదంటే పత్తిని చూసి రేటు మనం తెచ్చిన దానికి అనుకుందాం చాలా తక్కువ అడుగుతున్నారు. 5,800, 5,000, 6,000 ఆ రేట్లో కొంటున్నారు. జెండా పాట 7,200 పెడుతున్నారు, రైతుల దగ్గర కొనట్లేదు. వాళ్ళు కూడా అందని కాడే దోచేస్తున్నారు. పాట ఇష్టాలు మళ్ళీ నిమ్ముందని చెప్పి మళ్ళీ ఒక 200-300 తగ్గిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు మాత్రం దీన్ని ఒకసారి ఈ పద్ధతి మార్చాలని నేను కోరుకుంటాను. రేటు మంచిగా పోయింది అంటారు కానీ అసలు రేటే లేదు. అసలు 7,000, 8,000 అన్నారు. అసలు తక్కువ పోతుంది రేటు. పెట్టుబడి బాగానే నష్టమే, అంతా మొత్తం కింద పడ్డది. ఇప్పుడు ఎకరానికి కింటా వచ్చింది, దిగుబడి లేదు. తీసుకొచ్చినాం కేజీకి 15 రూపాయలు కూలి అయితే 400 తీసుకొచ్చి తీపిచ్చినాం. 6,000 అడుగుతున్నారు. మేము అంటున్నాం 6800 అయితే ఇంక ఇద్దాం అనుకుంటున్నాం. వర్షానికి సగం పూర్తి ఇది లాస్ట్, ఇది ఫస్ట్ మొత్తం ఎర్రబడిపోయినాయి. ఇక మార్కెట్ తీసుకొస్తే వాళ్ళు ఎవరు కొనేవాళ్ళు లేరు. దిక్కు జెండా పాట అన్నా కానీ జెండా లేపేవాళ్ళే లేరు. 5 ఎకరాలు వేసినాం, 1,00,000 అయినాయి. ఇక విత్తనాలు అయితే కూలీళ్ళు అయితే జెండా అయితే ఏదో ఒక అవును జెండా పాట లేపింది మినిమం ఇంత నడిచిందని ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఆ జెండా లేపాడలే. కొనుగోలు మొదలైన తొలి రోజుల్లోనే రైతులకు ఈ పరిస్థితి రావడానికి కారణాలు అనేకమున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 24,70,000 టన్నుల దిగుబడి అంచనా ఉంది. రాష్ట్రంలో పండే పంటలో దాదాపు 60% సీసీఐ, 40% వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ పత్తిని స్థానిక జిన్నింగ్ మిల్లులతో పాటు తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రాలకు పంపిస్తుంటారు. ఈసారి మాత్రం ఆర్డర్లు లేకపోవడంతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై సుంకం తొలగించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పత్తిని కొంటే తమకు కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నామంటున్నారు. వర్షాలు ఫస్ట్ నుంచి అటు ఇటు కొన్ని కాయలు మురిగిపోయినాయి. ఎకరానికి 5 గంటలే దిగుబడి, 5 గంటలు నాశనం అయిపోయింది. ఇక్కడ మార్కెట్ చేర 2,000 ఖర్చు వస్తుందండి. వీడికి వచ్చేసరికి 5,000, 5,500, 6,000 క్వాలిటీని బట్టి ఇది చేస్తున్నారు. మరి నల్లకాయలు ఉన్నాయి ఆడాడ, దానివల్ల ఇంకా బాగా తగ్గిస్తున్నారు. మాకు ఎకరానికి 30,000 పెట్టుబడి అయింది. మరి ఆ పెట్టుబడి కూడా రానట్టుంది. కూలీల ఖర్చులు ఎక్కువైనాయి. దీన్ని తక్షణమే సీసీఐ పొడిగించకుండా సీసీఐ అన్నారు, ఇంతవరకు లేదు. అది పెడితే కొంత ఆర్దాలు చేసుకొని అమ్ముకుంటాం. ఈరోజు మార్కెట్ రాగానే వర్షం పడది, అయినా బత్తాలు తడవలే. ఏదో ఒక శాఖతోటి కింటాకి 300-400 తక్కువ కొన్నారు. వర్షం వచ్చి కాపు పోయింది, ఒక కాపు పలచగా నిలబడ్డది. ఇప్పుడు ఏముంది పరిస్థితి? రైతులకి అయితే ఏం గిట్టుబాటు ధర లేవు, దిగుబడి ఏం లేదండి. ఇప్పుడు కొంచెం తక్కువ. ఇక గిట్టుబాటు కానీ కాకపోయినా ఇక చేసేది ఉంది. మేము చేసేది అదే పని కదండి.
గిట్టుబాటు లేదంటే వదిలిపెడదాం, సొంత భూమికి వదిలిపెట్టలేము కదా. పెట్టిన 1,00,000 దాటిపోయిందండి. మార్కెట్కు ఇప్పుడు 6,400, 500 అంతే. 9-10 పోతే గానీ కొంచెం అట్ట గిట్టుబాటు అయింది. ఇప్పటికే భారీ వర్షాలతో నష్టపోయిన తమను చేతికి వచ్చిన కొద్దిపాటి పంటను ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ప్రారంభించి నాణ్యత కాస్త అటూ ఇటూ ఉన్నా కొనుగోలు చేయించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తోపులాట జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తోపులాటకు సంబంధించి సమాచారం ఏంటి? అశ్విని, ఏదైతే తెలంగాణ బీసీ బంద్కు పిలుపునిచ్చిందో బీసీ సంఘాలు, ఆ బీసీ బంద్కు మద్దతు తెలపాలని చెప్పి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీసీ సంఘాల నేతలు వచ్చారు. ఏదైతే బీసీ బంద్కు మద్దతు తెలపాలని చెప్పి కూడా రామచంద్రరావుకు బీసీ సంఘాల నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చే క్రమంలో బీసీ సంఘాల నేతల మధ్య కాస్త తోపులాట జరిగింది. అయితే ఆ తోపులాట జరగగా అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అది చెప్పడంతో అక్కడ సద్దుమణింది. తర్వాత కిందికి వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ బంధుకు మద్దతు తెలుపుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నారు అని చెప్పి కిందికి వచ్చి మీడియా ముందు మాట్లాడే క్రమంలో బీసీ సంఘాల మధ్య మరోసారి తోపులాట జరిగింది. అయితే ఆర్ కృష్ణయ్యకు సంబంధించినటువంటి గుజ్జ కృష్ణ మరో వర్గమైనటువంటి బీసీ నేత పైన గట్టిగా తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా తోపులాట పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో అక్కడికి చేస్తున్నటువంటి అటు ఆర్ కృష్ణయ్య దాన్ని సద్వినియోగించే విధంగా చేశారు. అంతేకాకుండా అక్కడికి బీజేపీ శ్రేణులు కూడా ఈ తోపులాట జరగకుండా ఆడుకున్నారైతే తెలిసింది. ఏదైతే తెలంగాణ బంద్కు మద్దతు తెలిపేందుకు వచ్చిన నేతల మధ్య ఏదైతే తోపులాట జరిగిందో ఈ తోపులాటకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, కేవలం వాళ్ళ మధ్య జరుగుతున్న వ్యక్తిగత దానివల్లే ఈ తోపులాట జరిగిందని చెప్పి కూడా బీజేపీ అయితే స్పష్టం చేసింది. మొత్తంగా ఆర్ కృష్ణయ్య వినతి పత్రం ఇచ్చే క్రమంలో కానీ కింద మీడియా సమావేశం నిర్వహించే క్రమంలో జరిగినటువంటి తోపులాటకు సంబంధించి నేతల మధ్య జరుగుతున్న వివాదాన్ని అయితే రూపుమాపం చేయడంతో మొత్తానికి అయితే తోపులాట కానీ అటు గొడవ అని సత్యమని చెప్పుకోవచ్చు. అశ్విని, ధన్యవాదాలు జ్యోతికిరణ్. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. కలాం సాధించిన విజయాలు, వివిధ రంగాల్లో ఆయన సేవలతో పాటు తాను కలాంను కలుసుకున్న క్షణాలతో రూపొందించిన వీడియోను మోదీ పోస్టు చేశారు. యువ మస్తిష్కాలను ఉత్తేజపరిచి మన దేశం పెద్ద కలలు కనేలా ప్రేరేపించిన దార్శనికుడిగా అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని మోదీ ఈ సందర్భంగా రాసుకొచ్చారు. మనిషి విజయానికి వినయం, కృషి చాలా ముఖ్యమైనవని ఆయన జీవితం మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. కలాం కలలుగన్న బలమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని తెలిపారు. రాఘోపూర్లో తేజస్వి యాదవ్పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించామని పేర్కొన్నారు. ఒకవేళ తాను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి తన దృష్టి మళ్లే అవకాశం ఉందని, ఫలితంగా పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విమర్శలు గుప్పించిన పీకే వచ్చే ఎన్నికల్లో జేడీయూకు కనీసం 25 సీట్లు వచ్చే అవకాశం లేదని, నితీష్ మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి పరిస్థితి కూడా మెరుగ్గా లేదన్న ఆయన కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా బీహార్లో వచ్చే నెల 6, 11 తేదీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. ఆఫ్ఘాన్ దాడులకు కుర్రంలోని పాకిస్తాన్ దళాలు బలంగా ప్రతిస్పందించాయని, తాలిబాన్ల ట్యాంకులను, సైనిక పోస్టులను ధ్వంసం చేశాయని పాక్ భద్రతాకారులు పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ దళాలు తెహ్రిక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులతో కలిసి తమ భూభాగంలోని సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయని వివరించారు. తమ ప్రతీకార దాడుల్లో టీటీపీ శిక్షణ కేంద్రాన్ని కూడా నాశనం చేశాయని తెలిపింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో హై అలర్ట్లో ఉన్నట్లు పాకిస్తాన్ సైన్యం వివరించింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఘర్షణలను ధృవీకరించింది. మరోవైపు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమాయిత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ జేయుఐఎఫ్ ప్రకటించింది.
గతంలో పాక్ ఆఫ్ఘాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయుఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ తెలిపారు. ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లిస్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ రహస్యాల పత్రాలను కలిగి ఉండడంతో పాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు నిర్వహించినట్లు ఆష్లే టెల్లిస్పై ఆరోపణలు ఉన్నాయి. యుఎస్ న్యాయవాది లిండ్సే హాలిగన్ పత్రికా ప్రకటనలో ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. 64 ఏళ్ల ఆష్లే అమెరికా యుద్ధ శాఖలో కాంట్రాక్టర్గా పనిచేశారు. 2001 నుంచి ఇందులో పనిచేస్తున్న ఆయన దేశ రక్షణ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇళ్లలో అధికారులు సోదాలు చేసి రహస్యం, అత్యంత గోప్యమైన అని ఉన్న 1000కి పైగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగిని రహస్య పత్రాల ప్రతులు ఇవ్వాలని కోరగా అమెరికా వాయుసేన సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేసినట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఆష్లే చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని, 2022-23 మధ్య కాలంలో బీజింగ్ అధికారులతో విందుల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆష్లేపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన దోషి అని తేలితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడడంతో పాటు $2,50,000 జరిమానా పడనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పర్యటనను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఇవాళ హనుమకొండకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వడ్డేపల్లిలోని పీజేఆర్ గార్డెన్స్కు వెళ్లి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, కమిషనర్ చాహద్ బాజ్ పాయ్ పరిశీలించారు. పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడులో విషాదం ఘటన జరిగింది. 2 పిల్లల్ని చంపి ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా నివాసం ఉండే కామరాజు గతంలో వాలంటీర్గా పనిచేసేవారు. 2 ఏళ్ల క్రితం అతని భార్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి 2 పిల్లలతో అతను జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఇంట్లో 2 పిల్లల్ని చంపి కామరాజు ఉరివేసుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిన్నటి వరకు తమతో ఉన్న వారు అందని లోకాలకు వెళ్లిపోయారంటూ బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం కందుకూరు గ్రామంలో విద్యుదాఘాతంతో 2 కార్మికులు మృతి చెందారు. స్థానిక సిమెంట్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 2 బిహార్ కూలీలు ఉదయం యంత్రాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2 కూలీలు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకి తరలించారు. మృతులు బీహార్లోని హైరాద్పూర్ జిల్లాకు చెందిన రామ్రిత్ సహాని గుడ్డుగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి బంగారం లక్కీ డ్రా, చిట్టీలు, వడ్డీ ఆశ చూపి జనం వద్ద నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకొని కుటుంబంతో సహా పరారయ్యాడు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చిన్నం దుర్గారావు గ్రామంలో ఫర్నిచర్ దుకాణం నిర్వహించేవాడు. వాయిదాలపై గృహోపకరణాల వస్తువులు విక్రయిస్తూ చిట్టీపాటల పేరిట నెలల వారి స్థానికుల నుంచి నగదు వసూలు చేసి వారికి తిరిగి డబ్బులు ఇచ్చేవారు. లక్ష్మీ దుర్గా బంగారం లక్కీ డ్రా స్కీమ్ పేరుతో నెలకు 3,000 చొప్పున పెనుగంచిప్రోలు సహా పరిసర ప్రాంత ప్రజల నుంచి 22 నెలలు నగదు వసూలు చేశారు. డ్రాలో గెలిస్తే బంగారం ఇస్తానంటూ నమ్మబలికాడు. చివరికి గోల్డ్ ఇవ్వకుండా ముఖం చాటేశాడు. చెల్లించిన నగదు తిరిగి ఇవ్వాలని స్థానికులు దుర్గారావును అడగడంతో గుట్టు చప్పుడు కాకుండా ఫర్నిచర్ షాపు, సొంత ఇల్లు ఖాళీ చేసి రాత్రికి రాత్రి కుటుంబంతో సహా పారిపోయాడు. దుర్గారావు ఇల్లు, దుకాణానికి తాళాలు వేసి ఉండడంతో బాధితులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాశతో క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నానంటూ యువకుడు చేస్తున్న పాదయాత్ర యువతను మేల్కొల్పుతోంది. విశాఖ జిల్లా మల్కాపురానికి చెందిన సాయి కుమార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు.
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశతో బెట్టింగ్ యాప్లో 8 లక్షలు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. తనలా ఇంకెవరూ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలు కాకూడదన్న సందేశంతో పాదయాత్ర ప్రారంభించాడు. ఈ నెల 5న విశాఖపట్నం జిల్లా మల్కాపురం నుంచి ఫ్లెక్సీతో బయలుదేరిన సాయికుమార్ మంగళగిరి వరకు పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి బెట్టింగ్ యాప్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తానని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాను. చాలా మంది యువత పాడైపోతున్నారు. నాలాగా ఇంకెవరు రోడ్డు మీదకి రాకూడదని అనేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని అనేసి నేను విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు కాలినడకన వెళ్తున్నాను. ప్రభుత్వం దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. కుట్రలు, కుయుక్తులు, ఉగ్రవాదులకు పాకిస్తాన్ పెట్టింది పేరు. అలాంటి దేశం పేరు ఎత్తడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ ఆ పేరుతోనే మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలో ఓ కాలనీ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ కాలనీకి పాకిస్తాన్ క్యాంప్ పేరు ఎందుకు వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్లోని ఓ ప్రాంతంలో చాలా మంది బెంగాలీలు నివాసముండేవారు. 1971లో అక్కడ జరిగిన మత ఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. దీంతో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని బెంగాలీ శరణార్థులకు దేశంలో నివాసంతో పాటు ఉపాధి లభించే ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో భాగంగా నాటి ఆదిలాబాద్ జిల్లాలోని మందమరి, కాగజ్ నగర్, కౌటాలా, సిర్పూర్ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు. అక్కడి నుంచి వచ్చిన వారిని మందమరి పట్టణ శివారు ప్రాంతంలో సుమారు 200 కుటుంబాలు నివాసముండేలా ఏర్పాట్లు చేశారు. వీరికి ఇక్కడే ఆసుపత్రి, పాఠశాలతో పాటు రక్షణగా సుమారు 100 మంది పోలీసులతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరూ రాకుండా 3 ఏళ్ల పాటు పోలీసుల శిబిరం కొనసాగించారు. ఈ క్రమంలో తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయని, పోలీస్ క్యాంపు ఉందని విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో ఈ ప్రాంతానికి పాకిస్తాన్ క్యాంపు పేరు వచ్చిందని కాలనీ వాసులు అంటున్నారు. తాతయ్య బంగ్లాదేశ్ నుంచి వచ్చిండు. వచ్చి ఇక్కడ ఇందిరాగాంధీ ఇక్కడ కూర్చోబెట్టిండు. ఇక వాళ్ళకు కొంతమందికి బాయి పని ఇచ్చింది దొరకబట్టి, కొంతమందికి ఇష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఈ పాతలు పోయి కొత్తలు వచ్చిండు. కాళీనగర్ అని పెట్టినాం. పాకిస్తాన్ ఇడిచిపెట్టి కాళీనగర్ అని పెట్టిండు. మా పిల్లలు కొత్తలు అది మంచిగా లేదు, మనకు ఇష్టం లేదు అని కాళీనగర్ అని పెట్టిండు. ఇందిరాగాంధీ తీసుకొచ్చింది, ఎవరు ఇల్లు కట్టించి జాబులు ఇచ్చేళ్ళు ఇక్కడ వాళ్ళకు. ఇచ్చిన తర్వాత అట్లా ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఎవరి కాళ్ళకి మంచిగా. దాడిలు ఏం జరగాలి కానీ ఎవరు రాకుండా కావాలి ఉండేది పోలీసు వాళ్ళు. ఎప్పటికి 24 గంటలు కావాలి ఉండేది. ఇక నేను డ్యూటీ చేయకుండా నేను కూడా నా సంతకం పెట్టుకొని పోదురాలు. నైట్ అయినా సెకండ్ అయినా 73 ఇక్కడికి వచ్చిన ఈ 4 నుంచి అప్పుడు కొద్ది తీరం అన్నట్టు. అందరూ భయపడిపోయారు. కొంతమంది ఏమో ఈసీగా వేళ్ళు, ఆశీర్వాద వేళ్ళు, కొన్ని జాగాల వేళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళకి 5 ఎకరాల భూమి ఇచ్చేళ్ళు, ఇల్లు కట్టించండి. వాళ్ళకి కూడా పాకిస్తాన్ క్యాంప్ అని. పాకిస్తాన్ క్యాంపు పేరు ఇష్టం లేని కొందరు నేతాజీ నగర్ అని పిలిచినా పెద్దగా ప్రచారం కాలేదు. ఇప్పటికీ పురపాలక రికార్డుల్లో పాకిస్తాన్ క్యాంపు పేరే కొనసాగుతోంది. ఈ పేరు ఇష్టం లేని కొందరు కాలనీవాసులు, యువత తమ ఆరాధ్య దైవమైన కాళికాదేవి పేరుతో కాళీనగర్ గా మార్చుకున్నారు. బీమా డబ్బు కోసం నవవధువును దారుణంగా కడతీర్చాడో కసాయి భర్త. నమ్మి వచ్చిన భార్యను కిరాతకంగా గొంతు నులిమి చంపి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను కూడా తప్పుదారి పట్టించాడు. కానీ చివరకు పాపం పండి స్థానికుల కంటపడ్డాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతడి పథకాన్ని చూసి పోలీసులే విస్తుపోయారు. కొత్తగా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిరాతకంగా చంపి ప్రమాదంగా చిత్రీకరించిన భర్తను ఝార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. 30 ఏళ్ల ముఖేష్ కుమార్ మొహతాకు 23 ఏళ్ల సెవంతి కుమారికి 4 నెలల క్రితమే వివాహం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తారింట అడుగుపెట్టిన సెవంతి కుమారి పేరు మీద 30 లక్షల ప్రమాద బీమా ఉందని ముఖేష్ తెలుసుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపి ఆ డబ్బును చేజిక్కించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 9న తన భార్యను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అక్టోబర్ 9న రాత్రి హైవేపై ఓ జంట ప్రమాదంలో గాయపడి రోడ్డు పక్కన పడి ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆస్పత్రికి తరలించగా సెవంతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలైన ముఖేష్ కు చికిత్స చేశారు. ఇప్పటి వరకు ముఖేష్ పథకాన్ని బాగానే అమలు చేసినా సెవంతి అంత్యక్రియల సమయంలో అతడి ప్రవర్తన స్థానికులకు అనుమానం కలిగించింది. ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.
పోలీసుల విచారణలో భార్య చనిపోయిన వెంటనే ముఖేష్ ఆమె పేరుపై ఉన్న 30 లక్షల బీమా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కడుపు నొప్పి ఉందని ఆస్పత్రికి వెళ్దామంటూ భార్యను వెంటబెట్టుకుని ముఖేష్ బయలుదేరాడు. నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి ఆమెను హెల్మెట్ తో తీవ్రంగా కొట్టాడు. అనంతరం గొంతు నులిమి ప్రాణం తీశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తనను తాను గాయపరుచుకోవడంతో పాటు బైక్ ను దెబ్బతీశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని హైవేపై వేసి తాను అక్కడే పడుకుని స్పృహ కోల్పోయినట్లు నటించానని పోలీసులకు నిందితుడు వివరించాడు.